నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ చంద్రశేఖర్ గారు. నమస్తే అండి చంద్రశేఖర్ గారు. నమస్తే అండి. టర్కీ అండి. యెస్. ఒక్కసారన్నా టర్కీ అందాలను చూడాల్సిందే. అవునండి. చాలామంది ఇయర్‌కి ఒక్కసారన్నా ఒక ట్రిప్ ఏస్తూ ఉంటారు. యెస్. ఏ ఏ దేశాలు పోవాలనేది ఒక డైరీ కూడా మెయింటైన్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అవునండి. అలాంటి వాళ్ళ లిస్ట్‌లో టర్కీ కూడా ఉంటుంది ఖచ్చితంగా. ఖచ్చితంగా ఉంటుందండి. ఓకే. వెళ్లి రావాల్సిందే. యెస్. కాస్త ఎక్స్‌పెన్సివే. బట్ అవును. కొంచెం ప్లాన్ చేసుకుంటే వెళ్ళొచ్చేయొచ్చు. అవును. అది పెద్ద ఇబ్బందేం కాదు. అవునండి. సో, మన ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు టర్కీకి సంబంధించి ఎలాంటి ప్లాన్స్ వేస్తున్నారు? యెస్. టర్కీ అనేది మీరన్నట్టు చాలా అద్భుతమైన ప్లేస్ అండి. ఒక టర్కీ స్పెషాలిటీ ఏంటంటే, టర్కీ 2 ఖండాలకి విస్తరించింది. అంటే ఏషియా అండ్ యూరప్. హ్మ్. ఈ 2 కాంటినెంటల్‌లో కూడా టర్కీ కంట్రీ ఉంది. ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జి ఒక సైడ్ మీకు ఏషియన్ కాంటినెంట్. ఆ బ్రిడ్జి క్రాస్ చేసామంటే యూరోపియన్ కాంటినెంట్. ఓకే. ఆ బోర్డ్ ఉంటుందనమాట. యూ ఆర్ ఎంటరింగ్ ఇంటూ ద యూరప్ హ్మ్. కాంటినెంట్. యూ ఆర్ ఎంటరింగ్ ఇంటూ ద ఏషియన్ కాంటినెంట్ అని. సో, ఒకే ఒక కంట్రీ 2 ఖండాల మధ్యలో ఉన్న కంట్రీ అండి ఆ టర్కీ. బ్రిడ్జ్ మీదకెళ్తే చాలు మనం 2 ఖండాల్లో యెస్. 2 అడుగుపెట్టినట్టే. కళ్ళు అడగబడినట్టే అనమాట. గ్రేట్ ఫీలింగ్ అనమాట అది. హ్మ్. సో, దానికేంటంటే మనం 8 నైట్స్, 9 డేస్ ప్లాన్ ఉందండి టర్కీ. సో, హైదరాబాద్ నుంచి మనకి డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు. మళ్ళీ తిరిగి టర్కీకి. సో, మనం వెళ్ళాలి అంటే గల్ఫ్ కంట్రీకెళ్ళి గల్ఫ్ కంట్రీ నుంచి టర్కీ వెళ్ళాలి. హ్మ్. లేదంటే బాంబే, బాంబే టు టర్కీ వెళ్ళాలి. సో, ఈ 8 నైట్స్, 9 డేస్ ప్యాకేజ్‌లో మనము మెయిన్ టర్కీ యొక్క క్యాపిటల్ ఇస్తాంబుల్. ఇస్తాంబుల్ చాలా ఫేమస్. ఎందుకంటే అసలు మన 'పూరి' గారి ప్రతి సినిమాలోనే ఇస్తాంబుల్ ఉంటుంది. ఇస్తాంబుల్ ఉంటది. ఎంతో కొంత. యెస్. యెస్. మన 'మహేష్ బాబు' సినిమాలో గూడా అవును. ఉంది. సో, ఇస్తాంబుల్ అంత ఫేమస్ అన్నమాట. ఇస్తాంబుల్‌లో మనం 3 నైట్స్ ఉంటామండి. ఓహ్! యాహ్! ఇస్తాంబుల్‌లో 3 నైట్స్ ఉంటాం. ఆ 3 నైట్స్‌లో గూడా వెళ్ళిన రోజు మనము మధ్యాహ్నం ఫ్లైట్ ఎళ్ళిన తర్వాత హోటల్ చెక్ ఇన్ అయ్యి, ఇక్కడ బోసఫరస్ అని ఉంటుందన్నమాట. హ్మ్. అది బోసఫరస్ అనేది ఒక రివర్ అన్నమాట. అది మళ్ళీ 2 కాంటినెంట్స్‌ని వేరు చేస్తది. ఓకే. బోసఫరస్‌కి ఒకవైపు యూరప్, మళ్ళీ ఒకవైపు ఏషియా. సో, దాంట్లో మనము 2 అవర్స్ సెయిలింగ్ ఉంటుందండి. చాలా అద్భుతంగా ఉంటుంది. 2 కాంటినెంట్‌ల మధ్య మనము సెయిల్ అవుతున్నాం అనమాట. హ్మ్. సో, ఆ బోసఫరస్ క్రూజ్‌లో మనం వెళ్తా టర్కిష్ కల్చరల్ షోస్ ఉంటాయి లోపల. అండ్ టర్కిష్ ఫుడ్ ఎంజాయ్ చేస్తాం మనం. అంటే ఈ టర్కిష్‌కి సంబంధించిన ఫుడ్ చాలా ఫేమస్ అండి. అవునండి. కావాలని ఇక్కడ కూడా తెప్పించుకొని తింటారు యెస్. చాలామంది. యెస్. యెస్. సో, ఆ టర్కీ ఫుడ్ మనం ఎంజాయ్ చేస్తా, ఈ క్రూజ్‌లో మనం 2 అవర్స్ సెయిలింగ్ చేస్తాము. అయిన తర్వాత ఆ రోజు మనం మళ్ళీ మన ఇస్తాంబుల్ రీచ్ అవుతాం. హ్మ్. సెకండ్ రోజు ఇస్తాంబుల్ సిటీ టూర్ ఉంటుందండి. సిటీ టూర్‌లో మెయిన్ అట్రాక్షన్ బ్లూ మాస్క్. ఓకే. బ్లూ మాస్క్ ఇది కూడా చాలా సినిమాల్లో ఉంది. హ్మ్. ఈవెన్ 'జేమ్స్ బాండ్' మూవీస్‌లో ఉంది. ఇతర మన తెలుగు మూవీస్‌లో కూడా ఉంది. సో, ఆ బ్లూ మాస్క్ మనం విజిట్ చేస్తాం. తర్వాత అక్కడే హాజీ సోఫియా అని ఇంకొక మాస్క్ ఉంది. ఓకే. అది కూడా మనం విజిట్ చేస్తాం. తర్వాత టొపాకీ ప్యాలెస్ అని ఒకటుంది. సో, ఆ ప్యాలెస్ మనకి యాక్చువల్‌గా టర్కీ అంతా కూడా ఓటమన్ సుల్తాన్స్ రూల్ చేసిన కంట్రీ అది. హుహు. సో, అరబ్స్ అనమాట. ఒటమన్ సుల్తాన్స్ రూల్ చేసిన కంట్రీ. సో, వాళ్ళొక ప్యాలెస్ అనమాట అది. ఆ లోపల ప్యాలెస్ ఎంట్రీ ఉంటుంది. ఎంట్రీ లోపల ప్యాలెస్ ఉంటుందండి. అంత మార్బల్‌తో అంత నగిషీల్ చెక్ ఉంటుందనమాట. ఓహ్! సో, ఆ ప్యాలెస్ నుంచి బయట చూస్తే మనకి సీ కనపడతా ఉంటుంది. ఒక కారిడార్ ఉంటుంది. మొత్తం సీ కనపడతా ఉంటుంది. అంత చక్కగా వాళ్ళు డిజైన్ చేశారు. ఆ ప్యాలెస్ విజిట్ ఉంటుంది మనకి. తర్వాత అక్కడే గ్రాండ్ బజార్ అని ఉంటుంది. హ్మ్. గ్రాండ్ బజార్‌లో మనకి ఓల్డ్ సిటీ అనమాట అదంతా గూడా. సో, దానిలో మనకి స్పైసెస్ అన్నీ చక్కగా దొరుకుతాయి. టర్కీలో లభించే స్పైసెస్ ఉంటాయి. గోల్డ్ దొరుకుతుంది. హుహు. తర్వాత అక్కడ లభించే కాఫీ, టర్కిష్ కాఫీ ఫేమస్ మళ్ళీ. సో, టర్కిష్ కాఫీ దొరుకుతుంది. ఇవంతా చూసుకొని మనం ఆ రోజంతా గూడా చక్కగా ఇస్తాంబుల్ సిటీ టూర్ అంతా జూసుకుంటాం. సో, ఆ రోజు నైట్ కూడా అక్కడే ఉంటాం ఇస్తాంబుల్‌లో. హ్మ్. తర్వాత మనం ఫోర్త్ డే రోజు బయలుదేరి అక్కడ బుర్సా అని ఇంకో సిటీ ఉంది. ఓకే. బుర్సా. ఆ బుర్సా సిటీకి డే టూర్ ఎళ్ళొస్తాం. ఆ బుర్సా సిటీకి కూడా ఎట్లా ఉంటుందంటే, మనము బై రోడ్ ఒక ప్లేస్‌కెళ్తాం. అక్కడి నుంచి ఫెర్రీలో మన వెహికల్‌తో పాటే ఫెర్రీలో వెళ్ళి ఫెర్రీలో కూర్చొని దాడతాం. ఓహో! అక్కడి నుంచి ఆ బుర్సా సిటీకెళ్తాం. బుర్సా సిటీలో మోస్ట్ ఆఫ్ ద స్నో ఉంటుంది ఒక్కొక్కసారి. ఆ స్నోలో కేబుల్ కార్ ఉంటుంది. ఆ కేబుల్ కార్ ఎళ్తాం. అక్కడ మళ్ళీ గ్రీన్ మాస్క్ అని ఉంది. అవన్నీ చూసుకొని మళ్ళీ బ్యాక్ మనం బుర్సా వస్తాం. ఇస్తాంబుల్ వస్తాం. హ్మ్. సో, అప్పుడు 4 నైట్స్ మనం టోటల్ ఆల్‌మోస్ట్ మనకి ఇస్తాంబుల్‌లో ఉంటాం. ఇస్తాంబుల్‌లోనే ఉంటాం. ఇస్తాంబుల్ అండి. ఫోర్త్ రోజు బయలుదేరి మనము ఎక్కడి నుంచి బయలుదేరి కపడోకియా అని ప్లేస్ ఉంది. హ్మ్. కపడోకియా. అది వెరీ ఫేమస్ అనమాట. దేనికంటే అన్నీ గూడా కేవ్స్, హోటల్స్ ఉంటాయి దాంట్లో.
హుహు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హాట్ ఎయిర్ బెలూన్. ఓహ్! హాట్ ఎయిర్ బెలూన్. సో, ఆ కప్పడోకెలో ఉన్న హాట్ ఎయిర్ బెలూన్స్ దాన్ని చూసిన తర్వాత మిగతా అన్ని ప్లేసుల్లో కూడా ఈ హాట్ ఎయిర్ బెలూన్ కాన్సెప్ట్ వచ్చింది. హుహు. ఆ హాట్ ఎయిర్ బెలూన్ మార్నింగ్ టైమ్ 4 కల్లా తీసుకెళ్తారండి. అది యాక్చువల్‌గా అది ఆప్షనల్ మనకి ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళి రావచ్చు. సో, మార్నింగ్ టైమే 4 కల్లా అక్కడ తీసుకెళ్తారు. ఆ కింద బాస్కెట్ ఉంటుంది హాట్ ఎయిర్ బెలూన్‌కి. ఆ హ్మ్. బాస్కెట్ 30 మెంబర్స్ పడతారండి. ఓహ్! 30 మెంబర్స్. ఎంత భయమేదా? అస్సలు లేదండి. ఆహ్, దాన్ని మంటతో మనకి మండిస్తా ఉంటారు. మన హ్మ్. హాలోజన్ అంటుంది గదా! సో, అది స్లోగా పైకి ఆల్‌మోస్ట్ 1 ½ అవర్ ఫ్లైట్ ఉంటుందండి అది. ఫ్లై అవుతాం అట్లా పైన. ఫ్లై అవుతా పైనుంచి కిందకి తీసుకొస్తారు. వాళ్ళ ఫ్లైట్ ఆపరేటర్ ఉంటాడక్కడ. హుహు. దాన్ని ఆపరేట్ చేసుకుంటే మొత్తం ఆల్‌మోస్ట్ 1 ½ అవర్ ఫ్లైట్ ఉంటుంది. అలాగా ఇంకెక్కడా లేదు మళ్ళీ హాట్ ఎయిర్ బెలూన్. ఓకే. సో, అదుంటుంది. తర్వాత అక్కడ వాళ్ళకి ఇయన్నీ కూడా చెప్పాను కదా! కేవ్స్. హ్మ్. సో, అప్పటి కేవ్స్ ఎట్లా ఉన్నాయనేది ఒక కొండ మీద ఉంటుందనమాట. అది గూడా మనం విజిట్ చేస్తాం. లోపలికెళ్తాం. ఆ కేవ్స్ లోపలికి. హ్మ్. అవి తర్వాత ఆహ్, విండ్ చైమ్స్ అనేది ఉంటుందనమాట. అంటే ఆ గాలి ఆ కేవ్స్‌లో నుంచి ఆ వ్యాలీలోంచి వస్తా ఉంటే ఒక చైమ్స్ సౌండ్ లాగా వస్తుందనమాట. అది జూస్తాం మనం. అన్నీ జూసుకొని ఆ రోజు అక్కడ నైట్ వచ్చేటప్పుడు మళ్ళీ నైట్ టర్కిష్ కల్చరల్ షో ఉంటుంది. నైట్ షో ఉంటుందనమాట. ఓకే. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుందండి. బెల్లీ డాన్స్ ఉంటుంది. తర్వాత కామెడీ షో ఉంటుంది. తర్వాత మనం చేత డాన్స్ చేయిస్తారు. హ్మ్. మిమిక్రీ షో ఉంటుంది. సో, మనం డిన్నర్ చేస్తా ఇవన్నీ గూడా ఎంజాయ్ చేయొచ్చు. ఎక్స్‌పీరియన్స్ చేస్తామనమాట. సో, హ్మ్. అది ఆ రోజు అక్కడ కప్పడోషియాలో ఉంటుంది. సో, నెక్స్ట్ డే మనము కప్పడోషియా ఇంకొన్ని సిటీ అట్రాక్షన్స్ ఉన్నాయి. అవి చూసుకొని నెక్స్ట్ డే బయలుదేరి మనము అక్కడి నుంచి అంతాలియా అనే ఏరియాకొస్తామండి. ఓకే. అంతాలియా అనేది టర్కీలో ఇంకొక ఇంపార్టెంట్ అయినటువంటి సిటీ. అక్కడి వరకెళ్ళామంటే ఇంక దాన్ని విజిట్ చేసి యెస్. రావాల్సిందే. విజిట్ చేసి రావాల్సిందే. సో, అంటాలియాకెళ్ళే దారిలోనే మనకి ఒక మాస్క్ వస్తుందండి. అది ఆ మాస్కు సూఫీ మిస్టిక్ రూమీ అని ఆయన పేరు మీద ఉందనమాట ఆ మాస్క్. హుహు. అది గ్రీనిష్ కలర్‌లో ఉంటుందనమాట. ఆ డోమ్ అంతా కూడా. అది అక్కడ కల్చరల్‌గా చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అది. ప్లస్ యునెస్కో సైట్ అది. ఓకే. సో, మనం ఈ కపడోషియా నుంచి బయలుదేరి అంతాలియాకొచ్చే దారిలో ఉంటుందది. సో, అంటాలియా అది చూసుకుంటా వచ్చి మనం అక్కడ రోజు స్టే చేస్తాం. సో, నెక్స్ట్ డే బయలుదేరి అంటాలియాలోనే కేబుల్ కార్ రైడ్ ఉంటుంది. తర్వాత అక్కడ అది కల్చరల్ హబ్ అనమాట. అంటాలియా అనేది టర్కిష్. హ్మ్. సో, చాలా చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్ అనమాట అయన్నీ గూడా. ఆ కల్చరల్ షో. సో, మనం బై వాక్ అవన్నీ చూసుకుంటా వస్తాం. ఉండి తర్వాత ఫోర్త్ డే రోజు బయలుదేరి మనం అక్కడి నుంచి బ్యాక్ హైదరాబాద్ వస్తాం. ఓకే. అంటాలియా నుంచి. సో, ఎప్పుడెళ్ళామో, ఎప్పుడొస్తున్నామో కూడా అర్థం కాకుండా అంత టైట్ ప్యాకేజ్‌లో ఉంటాం. చాలా బట్ ఎక్కడికక్కడ సైట్ సీయింగ్ కావచ్చు మీరన్నట్టు, యెస్. మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే మనం ఉంటుంది. చాలా. చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ అండి. చెప్పాను గదా! మనం 2 ఖండాల్లో ట్రావెల్ చేయటం అనేది లైఫ్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ అయితే, హ్మ్. ఈ తర్వాత ఈ బొసఫరస్ క్రూజ్ గానియండి, హాట్ ఎయిర్ బెలూన్ కానీ, హ్మ్. అసలు వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్. ప్రపంచం మొత్తంలో మీకు నమ్మండి నన్ను ఎక్కడ దొరకదు ఇలాంటి ఎక్స్‌పీరియన్స్. అందుకే టర్కీ అంత ఫేమస్ అండి. యెస్. మనం అంతాలియాలో థర్డ్ డే రోజు బయలుదేరి అక్కడ పముకిలే అని ఒక ఏరియా ఉందండి. సో, ఆ పముకిలే ఏరియా ఏంటంటే, ఈ హాట్ స్ప్రింగ్స్‌కి చాలా ఫేమస్. అది నేచురల్ హాట్ స్ప్రింగ్స్ అనమాట అది. హుహు. ఆ ఏరియా అంతా గూడా ఆహ్, మినరల్ రిచ్ హాట్ స్ప్రింగ్స్ అనమాట. చక్కగా అక్కడికెళ్ళి మనం స్నానం జేయొచ్చు. ఓహ్! ఆ! సో, అది ఎట్లా ఉంటుందంటే కంపల్సరీగా ఎవరైనా అంతాలియా ఎళ్తే మస్ట్ అండ్ షుడ్ చూసే ప్లేస్ పాముకలే ఒకటి. హ్మ్. ఇంకెక్కడ ఇలాంటి హాట్ స్ప్రింగ్స్ లేవు. మనకి న్యూజిలాండ్‌లో ఉంటాయి గానీ అదేంటంటే ధర్మలు చాలా వేడిగా ఉంటాయి. కానీ ఇది మాత్రం మనకి జస్ట్ వార్మ్ వాటర్ అనమాట. 365 డేస్ ఉంటది. అందులో చలికాలంలో ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. ఓహ్! సో, ఎంజాయ్ అది చేయొచ్చు. అది డే విజిట్ ఎళ్ళేసొస్తాము. ఆ తర్వాత రోజు బయలుదేరి మనము హైదరాబాద్ వస్తాం. సో, ఈ టర్కీ ప్యాకేజ్ అంతా కూడా మనకొచ్చేటికి రూ. 2,65,000 అండి. యెస్. 2,65,000. 8 నైట్స్, 9 డేస్. దీంట్లో మనకి ఫ్లైట్ టికెట్స్ ఇస్తాం. టర్కీ వీసా ఇస్తాం. యాక్చువల్‌గా టర్కీ వీసా వన్ ఆఫ్ ద కాస్ట్‌లియెస్ట్ వీసా ఇన్ ద వరల్డ్. హ్మ్. ఆ! యెస్. ప్రపంచంలో అంత కాస్ట్‌లీ వీసా మీరెక్కడ చూడరు. ఎంతది? అరౌండ్ రూ. 20,000 ఉంటుంది వీసా కాస్ట్. ఓహ్! అది. ఓన్లీ వీసాకి. ఓన్లీ వీసాకి.
సో, ఆ వీసా కాస్ట్ మనం ఇస్తాము, ఫ్లైట్స్ ఇస్తాము, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇస్తాము. తర్వాత మళ్ళీ మనకు మధ్యలో ట్రాన్స్‌పోర్ట్స్ ఇస్తాము. ప్లస్ ఈ చూసే ఎంట్రన్స్ టికెట్స్ అన్నీ ఇస్తాము. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇస్తాం. కంప్లీట్ ప్యాకేజ్ అండి ఇది. నేను చెప్పినట్టు హాట్ ఎయిర్ బెలూన్ మాత్రము మన కస్టమర్స్ ఎవరైతే వాళ్ళు కొన్ని అడ్వెంచర్ యాక్టివిటీస్ ఉంటాయి అక్కడ. అది మాత్రం వాళ్ళు పెట్టుకోవాలండి. మిగతాదంతా కూడా ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ కంప్లీట్‌గా ఈ ప్యాకేజీని అట్లా డిజైన్ చేసి ఇచ్చింది. ప్లస్ ఇప్పుడు మనకి జనవరి 3 నుంచి జనవరి 31 వరకు ట్రావెల్ ఎక్స్‌పో అని జరుగుతుందండి. ఓకే. ఈ ట్రావెల్ ఎక్స్‌పోలో బుక్ చేసుకోవాలనుకుంటే గనక వాళ్ళకి 5% డిస్కౌంట్ వస్తుంది. సో, ఆ 5% డిస్కౌంట్‌తో పాటు మీరు మొత్తం ప్యాకేజ్ కాస్ట్ ఇప్పుడే పే చేయాల్సిన అవసరం ఉండదు. సో, రూ. 10,000 ఇప్పుడు పే చేసి, మనకి ఇయర్ వైస్ క్యాలెండర్ ఉంటుంది టర్కీకి సంబంధించి. ఆ ఇయర్ వైస్ క్యాలెండర్‌లో మీరు ఏ డేట్‌కి వెళ్ళాలనుకున్నారో మనకి చూజ్ చేసుకున్న తర్వాత 2 మంత్స్ ముందు మనకి ఇన్ఫార్మ్ చేస్తే, వాళ్ళని ఆ గ్రూప్‌లో మనం యాడ్ చేస్తాం. ఓకే. గ్రూప్‌లో యాడ్ చేసినప్పుడు 50% అమౌంట్ తీసుకుంటాము. తర్వాత బ్యాలెన్స్ 50% ఇచ్చేటప్పుడు ఈ రూ. 10,000 ఏదైతే పేమెంట్ చేశారో మనకి అది దాంట్లో డిడక్ట్ చేసుకొని ఇస్తాం. ఓహ్! అంతే కస్టమర్‌కి ఎక్స్‌ట్రా 5% డిస్కౌంట్ వస్తుంది. హ్మ్. ఏది ముందు ఇప్పుడు బుక్ చేసుకోవడం వలన. తర్వాత ఈ ఎక్స్‌పో అయిన తర్వాత వస్తే మాత్రం డిస్కౌంట్ రాదు. ఓకే. ఈ కప్ అమౌంట్‌కే వెళ్ళాలి. యెస్. ఈ ట్రావెల్ ఎక్స్‌పో అనేది మాకున్న 12 బ్రాంచ్‌ల్లో కూడా ఒక ఫెస్టివ్ వాతావరణంలాగా ఉంటుందండి. హ్మ్. థర్డ్ థర్డ్ నుంచి 31 వరకు గూడా. సో, మేము సండేస్ గూడా వర్క్ చేస్తాం దానికోసం. అంత అంత బిజీ ఉంటుందనమాట. హ్మ్. సో, ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే టర్కీ గనక ఇది బెస్ట్ టైమ్ అండి. అన్నీ బుక్ చేసుకోవాలని చెప్పి మీ తరపున అందరిని మా కస్టమర్లందరికి కూడా సో, రిక్వెస్ట్ ఇంత చేస్తున్నాం. మంచి ఆఫర్ వచ్చిన తర్వాత ఎందుకు జాయిన్ కాకుండా ఉంటారు? యెస్. ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు తమ కస్టమర్స్ కోసం ఒక బంపర్ ఆఫర్‌ని ఇస్తున్నారండి. జాన్ 3 నుంచి 31 వరకు ట్రావెల్ ఎక్స్‌పోలో జాయిన్ అయినట్లయితే, అంటే ఒక రూ. 10,000తో కనుక మీరు డిపాజిట్ చేసుకోగలిగినట్లయితే, త్రూఅవుట్ ద ఇయర్ మీరు ఎప్పుడు, ఎక్కడికి, ఎలా ట్రావెల్ చేయాలి అనుకున్నా సరే, ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తూ, మీరు కనుక డొమెస్టిక్‌లో టూర్ వేయాలనుకుంటే 10% వస్తుంది. అదే మీరు ఇంటర్నేషనల్‌గా టూర్ ప్లాన్ చేసుకుంటున్నట్లయితే ఎక్స్‌ట్రా 5% డిస్కౌంట్ కూడా ఇస్తారు. ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళకి ఓవరాల్‌గా 12 బ్రాంచెస్ ఉన్నాయండి. మీరు ఎక్కడికి వెళ్ళాలి అనుకున్నా సరే, కింద స్క్రోల్ అయ్యే నంబర్‌కి ఒకసారి కాల్ చేసి, మీరు వెళ్ళాలనుకుంటున్న ప్లేస్‌ని చెప్పినట్లయితే, మీరు ఎలా వెళ్ళాలి? ఎప్పుడు వెళ్తే మంచిది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫుల్ డీటెయిల్స్ ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సిబ్బంది మీకు అందుబాటులో ఉంటారు. మీకు ప్రతీది ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. 12 బ్రాంచెస్ ఉన్నాయి. బెంగుళూరులో కూడా బ్రాంచ్ ఉంది కాబట్టి, మీకు నియరెస్ట్ ఏదైనా బ్రాంచ్ ఉన్నట్లయితే ఒకసారి విజిట్ చేశారనుకోండి, మనం ఇంకా ఎక్కువ సాటిస్ఫై అయితాం. ఎందుకంటే చాలా డౌట్స్ ఉంటాయి. ఇలా వెళ్ళాలా? అలా వెళ్ళాలా? యెస్. సో, ప్రతి డౌట్‌కి కూడా చాలా చక్కటి క్లారిటీ ఇస్తారండి. మరి ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే కింద స్క్రోల్ అయ్యే నంబర్‌కి కాల్ చేయండి. మీరు వెళ్ళాలి అనుకుంటున్న ప్లేస్ గురించి చెప్తే చాలు. మిగతాదంతా ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళే చూసుకుంటారు. థాంక్ యూ సో మచ్ థాంక్ యూ అండి. అండి.